విశాఖ జువైనల్ హోం వద్ద మరోసారి బాలికలు ఆందోళన చేపట్టారు. వేధింపులకు పాల్పడుతున్నారంటూ గోడపైకి ఎక్కి బాలికలు నిరసన తెలిపారు. వసతి గృహం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన బాలికలు తమను వెంటనే బయటకు తీసుకెళ్లాలని గట్టిగా కేకలు వేశారు. అనంతరం రోడ్లపైకి వచ్చి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. తమకు స్లీపింగ్ టాబ్లెట్లు ఇస్తూ మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ బాలికలు ఆరోపించారు. తమను ఇంటికి పంపించట్లేదంటూ గోడ మీదకు ఎక్కి ఆందోళన చేశారు. దీనిపై స్పందించిన ఏపీ హోంమంత్రి అనిత ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఆదేశాలను జారీ చేసింది. బాలికలపై ఫిర్యాదు చైల్డ్ రైట్స్ కమిషన్ సైతం విచారణ చేపట్టింది. ఏం చెప్తున్నారు మీరు అడుగుతుంటే? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. థ్యాంక్ యూ అనిషా. విశాఖలో వ్యాలీ హోమ్స్ లో బాలికల హోమ్స్ లో అయితే నిన్న సాయంకాలం జరిగిన ఏదైతే బాలికలందరూ కూడా బయటకు వచ్చి మాకు ఈ యొక్క హోమ్ లో చాలా ఇబ్బందులు పెడుతున్నారు, వార్డెన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మాకు మత్తు టాబ్లెట్లు ఇచ్చి కూడా మాకు మానసిక రోగులు చేస్తున్నారంటూ కూడా పూర్తిగా వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ యొక్క బాధను అయితే తెలియజేస్తున్న నేపథ్యంలో అయితే పూర్తి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కన్నీరు గుండెలు అయ్యే పరిస్థితి కనబడుతుంది. అయితే లోపల ఈ యొక్క విశాఖ హోమ్స్ లో ఎటువంటి బాలికల హోమ్స్ లో ఎటువంటి ఘటన జరిగింది, అసలు బాలికలకి ఎటువంటి ఇబ్బందులు జరిగాయి, అసలు ఎందుకు బాలికలు ఇంత బయటకు వచ్చి కూడా ఇంత వాళ్ళ ఒక బాధని తెలియజేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, అసలు ఏంటి అసలు మత్తు టాబ్లెట్లు, అసలు ఆ టాబ్లెట్స్ తోటి వేసి వాళ్ళని ఎందుకు అనారోగ్యానికి పాలు చేస్తున్నారంటూ కూడా ఇతర సంఘాలు అయితే వచ్చి కూడా అక్కడికి వాళ్ళంతా హోమ్ అంతా కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ యొక్క బాలికలందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ యొక్క బాధను తెలియజేస్తున్న నేపథ్యంలో అయితే ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కూడా దీనిపైన నివేదిక ఇవ్వమని కూడా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కి అడగడం జరిగింది. అయితే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఏసీపీకి కూడా మొత్తం అంతా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క బాలికల హోమ్స్ లో ఎటువంటి ఘటన జరిగింది, బాలికలకి ఒక హోమ్ లో ఉన్న వార్డనర్ గానీ సూపరింటెండెంట్ గానీ ఎటువంటి హాని చేశారు, అసలు బాలికలకి అసలు ఈ యొక్క లోపల ఉన్న సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు వచ్చాయంటూ కూడా పూర్తిగా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అయితే మొత్తం అంతా ఎంక్వైరీ చేసి ఒక నివేదిక అనేది కూడా తీసుకోమని కూడా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్ గా చూడొచ్చు, ఈ యొక్క బాలికలందరూ కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు, మా యొక్క తల్లిదండ్రులు ఉన్నా సరే ఎటువంటి పరంగా మమ్మల్ని మా తల్లిదండ్రుల దగ్గర పంపించుకుంటా వీళ్ళు మాకు చాలా నిద్ర మాత్రలు ఇచ్చి కూడా మాకు అనారోగ్యానికి పాలు చేస్తున్నారంటూ కూడా పూర్తిగా బాలికలు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే బాలికలందరూ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అయితే ఈ యొక్క మొత్తం అంతా అక్కడ చుట్టుపక్కల ఏదైతే హోమ్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బాలికలను అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే వెంటనే మీడియాకు తెలిసిన సమాచారం మేరకు మీడియా పోలీసులు కూడా అక్కడ చేరుకున్న తర్వాత బాలికలందరూ కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు, బాలికలందరూ కూడా గోడ ఎక్కి కూడా పూర్తిగా బయటకు దూకేస్తాం, మాకు చాలా హెరాస్మెంట్ గా ఉంది అంటూ కూడా బాలికలు అయితే చెప్పే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మైనర్ బాలికలు కావడంతో కూడా అనాథ శరీరం లాగా ఆ యొక్క ప్రదేశం అనేది ఉంటుంది. పూర్తిగా మా తల్లిదండ్రులు ఉన్నారు, అసలు మాకు ఎందుకు ఈ యొక్క లోపల పెట్టి కూడా మాకు నిద్ర మాత్రలు ఇచ్చి మాకు ఎందుకు అనారోగ్యానికి పాలు చేస్తున్నారంటూ కూడా బాలికలు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. ఏం చెప్తున్నారు మీరు అడుగుతుంటే? వాళ్ళు మీకు ఏం చెప్తున్నారు? దేని